యోగాతో బరువు తగ్గడం సులభం కేవలం 21 రోజుల్లో. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఉదయశ్రీ. కర్నూలులో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 20 మందికి పైనే మృతి చెందారు. వీళ్ళందరికీ కూడా వీళ్ళ మృతికి ఎవరు బాధ్యులు, ఇదే ఇవాల్టి మన టాపిక్. మాట్లాడడానికి మనతో ఉన్నారు రజనీ రమ గారు, ఫ్యామిలీ కౌన్సిలర్, పబ్లిక్ స్పీకర్, మోటివేషనల్ స్పీకర్. నమస్తే అమ్మా. నమస్తే ఉదయ్. 24 మంది, 24 కుటుంబాలు ఇవాళ శోకసంద్రంలో మునిగిపోయాయి. 20 మందికి పైనే. ఎగ్జాక్ట్లీ వీ డోంట్ నో హౌ మెనీ పీపుల్ హ్యాస్ డైడ్. బట్ ఏదేమైనప్పటికీ అంటే కొద్దిసేపట్లో మా ఇంటికి వెళ్ళిపోతాము అని అనుకునే లోపే వాళ్ళ ప్రాణాలు పోవడము. అసలు ఎవరండి బాధ్యులు దీనికి? ఇది రెస్పాన్సిబిలిటీస్ ఎక్కడ చూసినా ఉండట్లేదు. ఇప్పుడు వాళ్ళందరూ కూడా స్లీపర్ బస్ అని చెప్పి చక్కగా నిద్రపోయి వెళ్ళొచ్చు. ట్రైన్ అయితే రిజర్వేషన్స్ దొరకవని ఎక్కువ మంది ఈ స్లీపర్ బస్సులు ప్రిఫర్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు దానికి ఇంకా అడ్వాన్స్ ఏమైంది, డబుల్ డెక్కర్స్. అది చూస్తేనే నాకు భయం అసలు. అమ్మో అనిపిస్తుంది. అసలు నిద్ర పట్టదు అసలు. అలవాటైన వాళ్ళు ఏమో నాకు తెలియదు, కానీ నేను ఎక్స్పీరియన్స్ చేశాను 1 or 2 times. కేరళ నుంచి వస్తూ ఒకసారి ఆ బస్సు ఎక్కడం జరిగింది. అయితే చాలా నాకు నచ్చలేదు, కొంచెం భయం వేసింది, చాలా ఇన్కన్వీనియంట్ అనిపించింది. అసలు బ్యాలెన్స్ ఎట్లా ఉంటది, కొంచెం తప్పినా పడిపోతుంది కదా, అంత వెయిట్ ఎట్లా అసలు. హౌ ఇప్పుడు డబుల్ డెక్కరు అనిపించదు మనకి. అదే కదా, నేనే మెకానికల్ ఇంజనీర్ని కాదు, కానీ అది చూస్తే అర్థమవుతుంది. కింద బేస్ అనేది ఎట్లా ఉండాలి, కొంచెం పైదానికంటే బేస్ కొంచెం వెడల్పు ఉండాలి. అవును. తర్వాత కింద దానికంటే పైది కొంచెం వెయిట్ తక్కువే ఉంటాయి అని జనరల్ వస్తువులు తీసుకుంటే. మరి పైన ఒకదాని మీద ఒకటి ఈక్వల్ గా అలా డబ్బా మీద డబ్బా పెట్టినట్టు అదే కదా, అలా ఉంటే అది ఎట్లా బ్యాలెన్స్ చేస్తుంది? ఇంకొకటి గమనిస్తే ఈ మధ్య ఈ ఒక కంపార్ట్మెంట్ ఎంత ఉంటుందో బస్సు సైజ్ అంత ఉంది. రోడ్డు మీద అది టర్నింగ్ తీసుకునేటప్పుడు కూడా కొన్ని నేను గమనిస్తుంటాను, యమా ఫాస్ట్గా టర్నింగ్ తీసుకుంటాడు. అట్లా తీసుకుంటారు? అంత పెద్ద లోడులో ఉన్న మన నౌతా ట్రాన్స్పోర్ట్ తీసుకోండి, ఎంత పెద్దగా ఉంటుంది అది చాలా స్లోగా వెళ్తుంది. మరి ఇంత పెద్ద బస్సు కూడా స్లోగా టర్నింగ్ తీసుకోవాలి. ఫాస్ట్గా తీసుకుంటే ఎట్లా? రోడ్డు సరిపోవచ్చు, అంటే వాడికి ఎస్టిమేషన్ అనమాట. నేను పెద్ద ఎక్స్పర్ట్ని, నేను తిప్పేయగలను, భలే తిప్పేస్తాడు. మరి లోపల ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి, అక్కడ ఏదన్నా అయితే పరిస్థితి ఏంటి, ఇది ఆలోచించరు వాళ్ళు. త్వరగా రీచ్ అవ్వాలి. మళ్ళీ చెప్తారు మనకి ఇన్ని అవర్స్లో చేరుకుంటాము, ఎగ్జాక్ట్ టైం అంటే టైం అని మనకు చెప్తారు. మనం కూడా చాలా బిజీ కదా, మనం కూడా టైం కన్నా ముందే వెళ్ళిపోవాలి. పాపం వాళ్ళు 16 గంటల్లో వెళ్ళాల్సింది మేము 11 గంటల్లోనే దింపుతాం అంటుంటే, అరే ఇంకా ఒక గంట 2 గంటల ముందు దింపితే బాగుండు అని మనం అనుకుంటాం. అది ఆ బిజీ అవ్వచ్చు, ఆ తొందరపాటే కావచ్చు, ఆ ఓర్పు లేని తనం కావచ్చు. త్వరగా వెళ్ళిపోవాలి అంటే జర్నీ సాధ్యమైనంత షార్ట్ అయిపోవాలి. ఇలా మనం అనుకోవటం వల్ల బస్సులు ప్రిఫర్ చేస్తూ ఉంటాం. ఒకప్పుడు ఎర్ర బస్సులు వెళ్ళి 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 ఎప్పుడైనా వెళ్తూనే ఉంటాయి. అది సేఫ్ అనమాట. ఇది ఎక్కడ సేఫ్ ఉంది? అది కూర్చునే జర్నీ చేయాలి కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకుని కూర్చుని నిద్ర పట్టదు మనకి. ఇదేంటి, హాయిగా ఆదమర్చి నిద్రపోతారు. కొంతమంది డ్రింక్ చేసి జర్నీ చేసేవాళ్ళు కూడా ఉంటారు కదా, వీళ్ళు ఎక్కేవాళ్ళు ప్యాసింజర్స్. మరి వాళ్ళకి నిద్రపోతే మెలకు రాదు ఇంకా. సో రకరకాల వాళ్ళు ఉంటారు, అందరూ ఒకలా ఉండరు. పాపం ఇంత పెద్ద యాక్సిడెంట్ జరిగింది చూడండి. ఎవరు అదేంటది, ఒక మూవీలో నానా పటేకర్ అంటాడు, సలా ఏక్ మచ్చర్ ఆద్మీ కో ఇజ్రా బనా దేతా. అవును. ఫిర్ ఒక చిన్న దోమ అంత పని చేస్తుంది. తక్కువ అంచనా వేయకూడదు. ఈగ మూవీలో కూడా ఈగ ద్వారా మనకు చాలా చూపించారు. సో ఏదైనా చిన్నది ఇంటరప్ట్ చేసింది అంటే దాని నతీజ చాలా ఎక్కువ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. అందుకని చిన్నదేగా అని ఎప్పుడూ కూడా మనం టాలరేట్ చేయకూడదు. చిన్నదైనా సరే చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఎవడి పని వాడు పర్ఫెక్ట్గా చేయాలి, ఒక రెస్పాన్సిబుల్గా చేయాలి. కరెక్ట్. ఎవరి పని వారు పర్ఫెక్ట్ గా చేస్తే ఎలాంటి ప్రాబ్లమ్స్ రాదు. ఇక్కడ డ్రైవర్, క్లీనర్ కూడా యాక్సిడెంట్ అయిపోయింది, కనీసం వాళ్ళని లేపి ఉంటే బతికే వాళ్ళు కదా. అది వాళ్ళ సేఫ్టీ వాళ్ళు చూసుకున్నారు. ఇప్పుడు ఫైర్ అవుతుంది, ఎవరిని రక్షించాలి? ఎవరికి వాళ్ళే రక్షించుకోవాలి. మా ప్రాణం మాకు ఇంపార్టెంట్, మేము చేసింది ఏమి లేదు. వస్తున్నప్పుడు వాడి ఖుషి అంటే ఏంటి, పెళ్లి సెట్ అయిపోయిందా, లేకపోతే నేను పెళ్లికి రెడీ అయిపోయానని ఖుషి వచ్చిందా? ఫుల్గా తాగాడు, వాడి ఫ్రెండ్ తాగినప్పుడు అసలు డ్రైవింగ్ ఎట్లా చేస్తారమ్మా? నువ్వు ఇంటి దగ్గర తాగు నాయన, ఫుల్గా తాగి నిద్రపో 4 రోజులు,
నీకు అంత ఆనందం కావాలంటే. ఈ తాగుబోతులు వాళ్ళు తాగి వాళ్ళ ప్రాణాల మీదకి తెచ్చుకుంది కాక వేరే వాళ్ళని కూడా చంపేస్తారు. వాళ్ళని నమ్ముకున్న వాళ్ళు కూడా నాశనం అవుతారు. రోడ్డు మీద మంచిగా వెళ్లే వాళ్ళని వెళ్ళి గుద్దేస్తారు. ఇప్పుడు ఫ్రెండ్ని కూడా ఎక్కించుకుని ఇవాళ రేపు అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు అమ్మ నాన్న ఎవరు వద్దు, ఫ్రెండ్ ఉంటే చాలు. ఫ్యామిలీ మెంబర్స్ అనుకో తమీజ్తో ఉంటాం, ఏ నాయన జాగ్రత్త పో అని అంటాం, తాగకరా బేటా అంటాం. ఫ్రెండ్ అన్నాడు కదా, సై అంటే సై అంటాడు. మరి ఫ్రెండ్ చెడ్డాడని నేను అన్నాను, చెడ్డ ఫ్రెండ్స్ కూడా ఉంటారు, మంచి ఫ్రెండ్స్ కూడా సై అంటే సై అనేటోళ్ళు లేరా, ఉన్నారు కదా. సో నేననేది ఏంటంటే ఆ ఫ్రెండ్ గాడిని వేసుకొని పోతున్నాడు, పోతూ పెట్రోల్ అయిపోయింది, హీరోకి బంక్ దగ్గర ఆగిండు, చక్కగా సీసీ మొత్తం రికార్డ్ చేస్తుంది. వీళ్ళకి సామాజిక స్పృహ అనేది ఇవాళ రేపు లేనే లేదు, ఎవ్వరికి లేదు, చిన్న వాళ్ళకి లేదు పెద్దవాళ్ళకి లేదు. ఎవ్రీవేర్ సీసీ కెమెరాస్ ఉంటాయి. మనం ఎట్లా బిహేవ్ చేయాలి, ఎట్లా బ్రతకాలి, మనం ఏ చిన్నది చేసినా అందులో పడతాం. షాప్కి వెళ్ళి నేను ఒక ఫ్రూట్ బాగుంది భలే ఉందని ఇలా చూడటానికి కూడా భయపడతాను ఉదయ్, ఇక్కడ అంటారేమో అని. అదే కదా మనం ఇంత భయపడతాం, లెక్క కూడా చేయాలి కదా. అసలు ఆ స్పృహ ఉండాలి, సామాజిక స్పృహ ఉండాలి, ఉండటం లేదు. ఇప్పుడు అన్ని చోట్ల పెడుతున్నారు కదా సీసీలు, జరుగుతున్న క్రైమ్స్ గురించి కావచ్చు ఏదైనా కావచ్చు. ఉన్నప్పుడు వాళ్ళకి అట్లా ఏమి పట్టనట్టు తాగి మెలకలు తిప్పుతూ బండిని అక్కడ ఆగి ఆ బంకులో వాళ్ళని గట్టిగా కేకలు వేసి పిలవడం, వాళ్ళు రాకపోతే ఇంకా బండిని చేత్తోని ఇట్లా గిర్రని తిప్పుకొని, వాడి బలం చూడాలి, వాడి హీరోయిజం చూడాలి, మళ్ళీ తిప్పుకొని మెలకలు తిప్పుకుంటూ పోవడం. అంటే వాళ్ళ హోస్ట్లో కూడా సరిగ్గా లేడు, వాడు ఏం చేస్తున్నాడు దిమాగ్ అర్థమైతలేదు అసలు. తిప్పుకున్నాడు పోయిండు, వెళ్ళి ఏం చేసిండంటే ఎక్కడ రోడ్డు మీద ఏది వాడు ఏదో గుద్దుకున్నాడా, డివైడర్ గుద్దుకున్నాడు, గుద్దుకుని పడ్డాడు. వాడికి ఏం కాలే, జస్ట్ పడ్డాడు, మరి దెబ్బలేమన్నా తగిలాయేమో. వాడి మీద బండి పడ్డది, ఈ రెండో వాడు జంప్ ఎక్కడో పడ్డాడు, వాడు సేఫ్, వీడు అన్కాన్షియస్ అయ్యాడు. ఈ లోపల ఇది 2:24కి రికార్డ్ అయ్యి ఉంది సీసీలో టైము. ఇప్పుడు 2:37కి 35 అరౌండ్ ఆ టైంలో రోడ్డు మీద బస్సు అనేది ఏమైతే చీకట్లో అది వస్తుంది, బస్సు వస్తున్నప్పుడు ఈ బైక్ మనిషి కనిపించలేదట, కనిపించకపోయే వరకు దాని మీదనే పోనిచ్చాడు డ్రైవర్. పోనిస్తే ఏమవుతుంది, అక్కడ బండికి ఆ బస్సుకి మధ్యలో హీట్ అనేది జనరేట్ అవుతుంది. అయినప్పుడు ఆ రప్చర్ అయినప్పుడు బండికి ఏమైందంటే నిపురవలు రాజుకున్నప్పుడు ఏమవుతుంది, దీనికి పెట్రోల్ ట్యాంక్ ఉంటుంది, బస్సుకి బాటమ్ పార్ట్లో ఉంటుంది అది పెట్రోల్ ట్యాంక్, రెండు కూడా శుభ్రంగా అంటుకున్నాయి. అంటుకున్నప్పుడు ఒక్కసారిగా హెవీ వస్తాయి కదా మంటలు, వచ్చేసినప్పుడు అందరూ భయపడతారు. డ్రైవర్కి అయితే తెలుస్తుంది, తెలిసినప్పుడు ఏం చేశాడు, క్లీనర్ వాడు కలిసి దూకేస్తారు ఇద్దరు. ఇంకా మిగతా వాళ్ళు బయటకు ఎలా వస్తారు. ఇప్పుడు మీరు అన్నట్టు ఒక చేతావని ఇవ్వాల్సింది, అందరూ అలర్ట్ అవ్వండి దూకేయండి అంటే అతనికి మంచి మిగిలి ఉండేది. ఇప్పుడు ఏమవుతుంది, డ్రైవర్ మీదకి వెళ్తుంది, అమ్మో నా మీద ఏమన్నా కేసు అవుతుందేమో దూకి పారిపోయాడే. కానీ 40-50 మంది ఎంతమంది ఉన్నారు, వాళ్ళ ప్రాణాలు ఏంటనేది ఆలోచించాల. ఇప్పుడు ఎమర్జెన్సీ ఎగ్జిట్స్ కానీ ఇంకొకటి కానీ డ్రైవర్కి తెలుస్తాయని, అది కాస్త ఇండికేట్ చేసి వాళ్ళకి చెప్పి దూకితే సరిపోయేది. పాపం వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది, నిద్రలో ఉంటారు. 2:30 అంటే మంచి నిద్రలో ఉంటారు వాళ్ళు. కిందున్న వాళ్ళు పైన ఉన్న వాళ్ళు ఈజీగా దూకేశారు గ్లాసెస్ పగలగొట్టుకుని. కిందున్న వాళ్ళకి నిద్ర లేచి బద్దలు కొట్టాలంటే వాళ్ళకి అవి పగలలేదట. సో కింద గ్రౌండ్ అంతా కూడా అందరు చనిపోయారని చెప్తున్నారు. ఎంత దారుణం కదా. వాళ్ళు బ్రతికిన వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ చెప్తుంటే నిజంగా నేను అసలు చూడలేకపోయాను, వినలేకపోయాను. మనకి మొన్న ఎయిర్ ఇండియా ఇట్లానే కాలిపోయినప్పుడు ఢిల్లీలోనే అక్కడ కాలిపోయినప్పుడు మనం ఎంత విన్నాం ఆ కేసులు. 500 మందా ఇంకా ఎక్కువ మంది ఒక్కటే స్పాట్లో చనిపోయారు. ఇలాంటివి ఫ్రీక్వెంట్ గా జరుగుతున్నప్పుడు అసలు ప్రికాషన్స్ ఎందుకు తీసుకోవట్లేదు వీళ్ళు, ఎందుకు చెక్ చేసుకోవట్లేదు. ఇప్పుడు ఫ్లైట్స్ లో చెప్తారు ఎయిర్ హోస్టెస్ ప్రికాషన్స్ చెప్తారు, అది పైప్ నోట్లో పెట్టుకోండి, అది ఇలా అనండి ఇలా అనండి, ఎగ్జిట్ ఇక్కడ ఉంది అన్ని చెప్తారు. అలా దీంట్లో కూడా చెప్పాల్సిన అవసరం ఉందేమో అని అనిపిస్తుంది. తర్వాత కొంచెం మారుతాయి, మారిపోతాయి తర్వాత. అందులో కూడా ఒకళ్ళని అపాయింట్ చేసుకోవడము, ఎమర్జెన్సీ డోర్ లాంటివి, ఎందుకంటే బస్ యాక్సిడెంట్స్ ఎక్కువైపోతూ ఉన్నాయి కదా. ఇందులో ఆక్సిజన్ సిలిండర్స్ కూడా లేవట. అదొకటి. అంటే బస్సు యాజమాన్యం వాళ్ళు ఏం జాగ్రత్తలు తీసుకున్నారు, ఎటువంటి ట్రైన్డ్ డ్రైవర్ని తీసుకున్నారు, ఎలాంటి వాడిని తీసుకున్నారు. వీళ్ళు డ్రైవర్లను కూడా డబుల్ షిఫ్ట్ వేస్తారండి, నిద్రపోతా ఉంటారు వాళ్ళు నైట్ లో. ఇప్పుడు చనిపోయిన వాళ్ళకి వీళ్ళందరూ కూడా బాధ్యులే, బస్సు యాజమాన్యము బాధ్యులే, డ్రైవరు బాధ్యుడే. ఆ శివశంకర్ వాడు తాగి చచ్చింది కాక రోడ్డు మీద పడి అట్లా అయిపోయింది. ఒక్కడు చేసిన తప్పుకి ఒక్కడు కాదు, ఇందులో మొత్తం
చాలా మంది తప్పులు. ఎవరి బాధ్యత ఎవరి జాగ్రత్త వాళ్ళు వహించలేదు ఇక్కడ. ఈ శివశంకర్ అన్నవాడిది 100% తప్పు ఉంది, డ్రైవర్ది 100% తప్పు ఉంది. నువ్వు మిడ్-నైట్లో వెళ్ళేటప్పుడు రోడ్డు మీద చిన్న చిన్న జంతువులు పాకడం వెళ్ళడం జరుగుతుంటాయి, నువ్వు చూసుకుని డ్రైవ్ చేయాలి కదా. అలాంటి నీకు బైక్ ఎందుకు కనిపించలేదు విత్ ఒక మనిషి? కనిపించాలి కదా. అంటే ఆయన కూడా నిర్లక్ష్యంగానే చేసి తాగున్నాడు, మరి ఏముండదులే అనుకున్నావా? డివైడర్ ఉంది కదా అనుకున్నావా? లేకపోతే ఏమనుకున్నావు నువ్వు? డివైడర్ ఉన్నా సరే సడన్గా చూడండి, నేను ఈ మధ్య ఈ సందర్భంగా ఒకటి చెప్తాను. నేను నైట్లో ఈవినింగ్ 6 దాటిందంటే, ఇప్పుడు ముఖ్యంగా మనకి ఈ వింటర్ సీజన్లో చీకటి అయిపోతుంది. అయిపోయినప్పుడు మన కార్లు కానీ బైక్లు ఎవరైనా వెళ్తుంటాం, రోడ్డు సడన్గా క్రాస్ చేస్తారు చూసారా కొంతమంది. అంటే ఎక్కడ పడితే అక్కడ క్రాస్ చేస్తుంటారు చేతులు అడ్డం పెట్టేసి. జీబ్రా మీద క్రాస్ చేయాలనేది ఎంతమందికి తెలుసు? తెలీదు. సరే, ఏదేమైనా వీళ్ళు ఏం చేస్తారు, సడన్గా క్రాస్ చేస్తారు. వాళ్ళు ఎలాంటి బట్టలు వేసుకుంటారో తెలుసా? నల్ల డ్రెస్సులు. నైట్లో ఎట్లా తెలుస్తుంది? ఇంకా నల్ల ప్యాంటు నల్ల షర్టు. అమ్మాయిలైనా అంతే, చుడీదార్లు కానీ వేరే ప్యాంట్లు కానీ బ్లాక్ బ్లాక్ బ్లాక్. ఇంకా హెయిర్ అంతా ఓపెన్గా పెట్టుకొని వెళ్ళడం. వాళ్ళు తగిలించుకున్న బ్యాగ్స్ కూడా బ్లాక్లోనే ఉంటాయి. అంత ఫుల్ బ్లాక్ చీకట్లో అలా వెళ్తుంటే గబుక్కుని క్రాస్ చేయడానికి వస్తారు. మన ఇదిలో మనం వెళ్తుంటాం, ఎదురుగుండా గ్రీన్ సిగ్నల్ ఉంది, అక్కడ ఏమంటారు జంక్షన్స్ రోడ్స్ ఏమీ లేవు అన్నప్పుడు కొంచెం ఫ్రీగా వెళ్తారు ఎవరైనా. ఆ మాత్రం ఫ్రీ వెహికల్స్కి ఉండాలి కదా. అక్కడ కూడా నువ్వు క్రాస్ చేయడానికి వస్తావేంటి? ఎవరిది బాధ్యత? ఏదన్నా ఈ కారోడో బైకోడో స్పీడ్గా పోతే అంటారు. అంటే నువ్వు క్రాస్ చేస్తున్నది తప్ప, వీళ్ళు వెళుతున్నది తప్ప. ఇంకా కొంతమంది బైకుల మీద కార్ల మీద ఇట్లా గట్టి గట్టి కొట్టేసి కారు ఆపేసి నీ కళ్ళు కనిపిస్తలేవా, ఎట్లా పోతున్నావు నువ్వు, అది ఇదని నోటుకొచ్చినట్టు బాగుతారు. అసలు నల్లగుడ్డలు వేసుకుని ఈవినింగ్ 6 తర్వాత ఎందుకు వెళ్ళాలి అని అంటే, అప్పుడు ముళ్ళు అరిటాకు సామెతలాగా ఏది ఏమైనా పోయేటువంటి జాగ్రత్తగా పోవాలనేది నేర్చుకుని వీళ్ళే కాస్త జాగ్రత్తగా పోతున్నారు. అటువంటి అప్పుడు ఈ బస్సు డ్రైవర్ కూడా రోడ్డు మీద చీమదోమ పోయినా సరే బాధ్యత తనే తీసుకోవాలి. వస్తాయి బై రోడ్డు మీద అనేకం వస్తాయి, నువ్వు జాగ్రత్తగా పోవాలి. హైవేలు అంటే కొంచెం ఖాళీగానే ఉంటాయి, నీకు అంత ఇదేముంది, నీకు అవి ఎందుకు కనిపించలేదు? అయితే ఇప్పుడు రోడ్డు క్రాస్ చేసేవాళ్ళు కూడా జనానికి అందరికీ చెప్తున్నా, క్రాస్ చేసే వాళ్ళకి కాదు, జనానికి నేనేం చెప్తున్నానంటే, మీరు బ్లాక్ ఇష్టమైతే బ్లాక్ డ్రెస్ వేసుకోండి, కానీ కొంచెం కాంట్రాస్ట్ వేసుకోండి. ఎవరైనా అబ్బాయిలైనా అమ్మాయిలైనా బ్లాక్ అండ్ వైట్ వేసుకోండి, లేకపోతే బ్లాక్ మీద ఏదన్నా వేరే కాంట్రాస్ట్ కలర్ వేసుకోండి. ముఖ్యంగా పైన వేసుకునే టాప్ ఎవరైనా సరే వేరే కలర్ వేసుకోండి. మీరు బ్లాక్ టు బ్లాక్ వేసుకుని బ్లాక్ బ్యాగ్లు వేసుకుని బ్లాక్ చున్నీలు వేసుకుని జుట్టు విరబోసుకుని మీరు వెళ్తుంటే రోడ్డు మీద ఎవరికి కనిపిస్తారు? మీరు ఏదన్నా గుద్దితే మీకే డేంజర్, అది గుర్తుపెట్టుకోండి. బాగా వాళ్ళ ఫ్లోలో వాళ్ళు వస్తుంటారు, మీరు అడ్డంగా క్రాస్ చేయడానికి వస్తారు. ఎవరిది బాధ్యత మీకు ఏదన్నా అయితే? నల్ల గుడ్డలు రాత్రిపూట వేసుకోకండి. అదేంటండి మేము మార్నింగ్ జాబ్కి వెళ్ళాం, మార్నింగ్ జాబ్కి వెళ్తే మీరు వైట్ ఒకటి మెయింటైన్ చేయండి, దాని మీద స్కార్ఫా టాపా బ్యాగా దిక్కుమాలింది ఏదో ఒకటి వేసుకోండి. వేసుకుంటే మీ ప్రాణాలు మీకు సేవ్ అవుతాయి, ఈ బండ్లలో కూర్చునే వాళ్ళ ప్రాణాలు కానీ జీవితాలు కానీ సేవ్ అవుతాయి. వీళ్ళకి మళ్ళీ ఫైన్లని అవని పోలీస్ స్టేషన్లని యాక్సిడెంట్ కేసు అని ఇవన్నీ అవుతున్నాయి. ఎందుకు అలా చేస్తారు? దయచేసి బ్లాక్ టు బ్లాక్ ఎవరు వేసుకోకండి. అంతేకాకుండా డ్రైవర్స్ ని అది మేనేజ్మెంట్ అపాయింట్ చేసుకునేటప్పుడు వాళ్ళ కౌన్సిలింగ్ లాంటిది ఇవ్వదా అండి? ఇంతమంది ప్రాణాలను వెళ్తారు, మీరు జాగ్రత్తగా ఉండాలి. ఇంకొకటి చెప్పనా, ప్రొఫెషనల్ డ్రైవర్ ఆ రోజు రాకపోతే ఎక్కడ జీతాలు కట్ అవుతాయో అని చెప్పి మా వాడు ఒకడు ఉన్నాడండి, వాళ్ళకి అడ్జస్ట్ చేసుకోండి అంటే వాళ్ళ చుట్టపోడో ఫ్రెండో వస్తాడు డ్రైవింగ్కి. వాడు అంతకుముందు చేసినవాడు కాదు. హైదరాబాద్ టు బెంగళూరు అనుకోండి, లేదా హైదరాబాద్ టు మెడ్రాస్ అనుకోండి, ఏదైనా కానీ ఆ రూట్లో ఎందుకు వెళ్తాడో అతను ఎప్పుడు అలవాటు లేదు, ఆ ఒక్క రోజుకి వస్తాడనమాట. వచ్చినప్పుడు కూడా ఇలాంటి డేంజర్స్ జరుగుతాయి, అలా కూడా తీసుకుంటారు వీళ్ళు. ఎమర్జెన్సీలో ఇలాంటి డ్రైవర్స్ ని తీసుకోకూడదు. ఎప్పుడు లైసెన్స్ ఉందా లేదా అది కూడా ఎప్పటికప్పుడు రన్నింగ్లో ఉందా లేదా, రెన్యువల్ చేయించుకోవాల్సి వస్తే రెన్యువల్ చేయించుకుని రెడీగా ఉండాలి. లైసెన్స్ ఎక్స్పైర్ ఎప్పుడు అవ్వకూడదు. తర్వాత వాళ్ళు ఎక్స్పర్ట్స్ అయి ఉన్నారా లేదా, వాళ్ళు డ్రింక్ చేసే వాళ్ళని తీసుకోకూడదు. అసలు ఇంకా చెప్పాలంటే డ్రింక్ చేయని డ్రైవరే ఉండడు. కానీ స్ట్రిక్ట్ రూల్స్ పెట్టాలి. నైట్లో మీరు తాగకూడదు, మీరు ఆఫ్ డ్యూటీలో మీరు తాగండి, ఏమన్నా చేసుకోండి, డ్యూటీలో మీరు తాగకూడదు. మిడ్ నైట్లో ప్యాసింజర్స్ని చెక్ చేసుకోవాలి అని అంటే వాళ్ళు వాష్రూమ్కి దిగితే ఎంతమంది మెంబర్స్ వచ్చారనేది సరిగ్గా చూసుకోరు. ఒకసారి నేనే మిస్ అయ్యాను బస్సులో, బస్సు వెళ్ళిపోతుంది, నేను గబగబా ఫోన్ చేస్తే బస్సు ఆపాడు.
అంటే రెస్పాన్సిబిలిటీ ఏది ఎక్కడుంది అంటే నువ్వు వాష్రూమ్కి వెళ్తే కూడా ఫోన్లు హ్యాండ్ బ్యాగులు తీసుకెళ్లాలంటే కష్టం. ఒకవేళ తీసుకెళ్ళకపోతే ఏమయ్యేది? కేకలు పెట్టాలా రోడ్డు మీద మిడ్ నైట్ లో? అసలు దిగటం కూడా భయం వేస్తుంది. అసలు బస్ జర్నీ చాలా డేంజరస్ గా తయారైంది. సో నేను యాజమాన్యం కూడా తప్పే ఇక్కడ. మీరు ఒక నిర్లక్ష్యంగా ఉన్నటువంటి ఒక డ్రైవర్ని పెట్టుకోవడము, అసలు అతని డ్రైవింగ్ ఎటువంటిది, అతని నేచర్ ఎటువంటిది, ఇవన్నీ ఇంటర్వ్యూలో వాళ్ళు పాటించాల్సిన నియమాలు ఇవన్నీ కూడా. ఇంటర్వ్యూ తీసుకుంటున్నారా లేదా, పర్ఫెక్ట్ అవునా కాదా ఆ పర్సన్, అతను ఎలిజిబుల్ అవునా కాదా, ఇవన్నీ ఎందుకు చూడరు? ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఒక మంచి డ్రైవర్ నియమించాలి. ఎందుకనంటే 50 మందా 40 మందా ప్యాసింజర్లు అందరు జీవితాలు మీ చేతుల్లో ఉంటాయి. ఇంకా చివరికి డ్రైవర్ చేతులు ఎత్తేస్తే యాజమాన్యం చెల్లించాలి ఇదంతా. వాళ్ళకి మెయిన్ లాస్. వాళ్ళ ఒక్కరి జీవితాలు, వాళ్ళ కుటుంబాలు కదా, ఎంతమంది మీద ఎంతమంది ఆధారపడి, అందరు అనాథల కుటుంబాలు, వాళ్ళ రోదనలు వాళ్ళకి కదా. భర్త ఇంకా వస్తాడు, మా అబ్బాయి బెంగళూరు నుంచి వస్తాడు, లేకపోతే ఇక్కడి నుంచి బెంగళూరు వెళ్తాడు, ఇలా ఎదురు చూసే వాళ్ళ పరిస్థితి ఏంటి? ఎంత రెస్పాన్సిబిలిటీగా ఉండాలి అసలు. మరి ఇదంతా సమాధానం వద్దండి. నా ఫ్యామిలీ కావాలి, ఎక్కడి నుంచి తీసుకొస్తారు? మీరు ఇవ్వగలరా? డబ్బు ఇస్తారు, 1 కోటి రూపాయలు ఇచ్చినా 10 కోట్లు ఇచ్చినా ఫ్యామిలీ డిస్టర్బ్ అయ్యి ఫ్యామిలీ కట్ అయిపోయింది. అక్కడ ఏం చెప్తారు దానికి సమాధానం? ఇవ్వగలరా మీరు? డబ్బు ఏం చేసుకుంటారు? అది వాళ్ళు ఆలోచించాల్సింది. యాజమాన్యం వాళ్ళు ఈ డ్రైవర్స్ అన్ని నియమించుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఎన్నో కండిషన్స్ తోటి కౌన్సిలింగ్ మాత్రం మస్ట్ అండి, ఇవ్వాలి. కౌన్సిలింగ్ కూడా ఇవ్వాలి. వీళ్ళకి ఏమైనా అయ్యిందంటే తాట తీస్తా అన్నట్టు లెవెల్లో కూడా వాళ్ళకి వార్నింగ్స్ కూడా ఇవ్వాలి. హ్యూమానిటీగా ఆలోచించాలి. అరే ఒక కుటుంబంలో ఒక వ్యక్తి చనిపోతే ఆ కుటుంబం ఎంత ఇబ్బందికి గురవుతుంది అని ఆ మాత్రం కాన్షియస్ డ్రైవర్లందరూ కూడా ప్రాపర్ గా డ్రైవ్ చేస్తారు. ఇలాంటి ప్రమాదాలు అయితే కౌన్సిలింగ్ ఇవ్వాల్సిందే వాళ్ళకి. ఇవన్నీ చెయ్యాలి. ఇవన్నీ ఎక్కడ కనిపించడం లేదు. బస్సులు మాత్రం కొన్ని వందల వేలల్లో బస్సులు వచ్చేస్తున్నాయి. నిమిషానికి ఒక బస్సు ప్యాసింజర్లు కూడా అలాగే వెళ్తున్నారు. భయం వేస్తుంది అసలు ఆ బస్సులు చూస్తే. ఎవరి బాధ్యత వాళ్ళు నిర్వర్తిస్తే ఇలాంటి ప్రమాదాలు జరగవు. ప్యాసింజర్స్ కూడా ఎవరైనా అంత అర్జెంట్ ప్రయాణాలు చేయకండి. ట్రైన్కి వెళ్ళండి సేఫ్గా. ఈ డబుల్ డెక్కర్స్ని అసలు ప్రిఫర్ చేయకండి. నార్మల్ బస్సుల్లో వెళ్ళడానికి ఈవెన్ 1 స్టైర్ బస్సు సమ్ బెటర్ దాన్ టు డబుల్ డెక్కర్. ఇవి ఆలోచించుకోవాల్సిన అవసరం ప్యాసింజర్స్ కూడా ఉంది. రైట్, థ్యాంక్ యూ అమ్మా. And don't forget to subscribe to iDream. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.